ఎట్లాగైతే మనం ఇండియాని డయాబెటీస్ క్యాపిటల్ అంటున్నాము, రాను రాను ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ క్యాపిటల్గా కూడా మారబోయే ప్రమాదం ఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హాయ్, హలో, నమస్తే అండి. మనం గత వీడియోలో ఆయుర్వేదంలో సంతాన సాఫల్య చికిత్స మరియు లైంగిక ఉద్దీపనలకు సంబంధించి మనం చర్చించాం కొంత. ఇప్పుడు ఈరోజు ఈడి అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, అంగస్తంభన ఎందుకు వస్తున్నాయి, దాని ప్రివాలెన్స్ ఏమిటి, దాని గురించి చర్చించుకుందాం. అంగస్తంభన ముఖ్యంగా 40 ఏళ్ళు పైబడిన మేల్స్లో, మగవారిలో ఇది ఒక భరించరాని సమస్యగా రోజుకు పెరుగుతూ ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా చూసినట్టయితే దాదాపు 320 మిలియన్ మగవారు ఈ సమస్యతోని బాధపడుతున్నట్టుగా అంచనాలు మనకు ఉన్నాయి. అట్లాగే మన ఇండియాలో చూసినప్పుడు 40 ఏళ్ళ పైబడిన వారు 50% మంది, అట్లాగే 50 ఏళ్ళ పైబడిన వారు ఇంకా ఎక్కువగా. దీనికి అర్బన్ రూరల్ అనే తేడా లేదు. రూరల్ గ్రామీణ నేపథ్యం ఉన్న మగవాళ్ళకి కూడా ఈ అంగస్తంభన సమస్య ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాము. ఎట్లాగైతే మనం ఇండియాని డయాబెటీస్ క్యాపిటల్ అంటున్నామో, అట్లాగే రాను రాను ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ క్యాపిటల్గా కూడా మారబోయే ప్రమాదం ఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఎందుకు ఈ సమస్య ఇంత దారుణంగా తయారైంది, కారణాలు ఏమిటి, ఎందుకు దీన్ని ఒక సమస్యగా చేసి ఈరోజు మనం ప్రజానీకానికి స్పెషల్గా అడ్రస్ ఇవ్వడం జరుగుతూ ఉంది అంటే, ఒక దంపతుల మధ్య అన్యోన్య అనుబంధానికి ఖచ్చితంగా వారి సాంసారిక జీవితం కూడా బాగుండాలి అంటే ఇద్దరి లైంగిక ఆరోగ్యం బాగుండాలి. కానీ మగవారికి వచ్చేటప్పటికి ఈ అంగస్తంభన సమస్యల వల్ల వారి లైంగిక ఆరోగ్యం సరిగా లేక దంపతుల మధ్య పొరపొచ్చాలు రావడం, సమస్యలు రావడం, అట్లాగే సంతానోత్పత్తి సమస్యలు ఉద్భవించడం, మొత్తంగా కుటుంబంలో ఒక అన్రెస్ట్ అనేది పెరిగిపోతూ ఉంది. దీనికి కారణం ముఖ్యంగా లైఫ్ స్టైల్, రాను మారుతున్న లైఫ్ స్టైల్ మార్పులు. ఇది ఖచ్చితంగా మనం ప్రతి ఒక్క సమాజం కూడా అడ్రస్ చేయవలసిన సమస్య. లైఫ్ స్టైల్లో చేంజెస్ రాకపోతే కనుక డయాబెటీస్, హైపర్ టెన్షన్ మాత్రమే కాదు, ఈ ఈడి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఏదైతే ఉందో ఇది కూడా పెనుభూతంగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా లైఫ్ స్టైల్ మార్చుకోవాల్సిన అవసరం ఉంది. లైఫ్ స్టైల్లో ఏం మార్చుకోవాలండి అంటే, మీ అలవాట్లు, మీ దురలవాట్లు, ముఖ్యంగా స్మోకింగ్, ఆల్కహాల్ లాంటివి, అట్లాగే స్ట్రెస్, మానసిక సంబంధించిన స్ట్రెస్, డిప్రెషన్ ఇట్లాంటివన్నీ కూడా వాటికి బ్యాలెన్స్ చేసుకొని వాటి కోపింగ్ టెక్నిక్స్ కనుక మీరు అప్లై చేయకపోతే స్ట్రెస్ బారిన పడి మీ ఓన్లీ ఈడీ ఒకటే కాదు, మీ జీవితం కూడా ఒడిదుడుకులకు లోనయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి స్ట్రెస్ని ఎంత చక్కగా మీరు కోపింగ్ చేయగలుగుతారనే దాన్ని బట్టి మీ లైఫ్ స్టైల్ ఉంటుంది. అందుకే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది ప్రతి వ్యక్తి జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం పరిగెడుతున్న వేగం ఏదైతే ఉందో అది మన అన్ని రుగ్మతలకు కారణమవుతుంది. కాబట్టి ఎక్కడ ఆపాలి ఆ పరుగు, ఎక్కడ మెల్లగా వెళ్ళాలి అనేది ప్రతి ఒక్క వ్యక్తి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే కొన్ని జబ్బులు ఉన్నాయి, దానికి వాడే మందుల వల్ల కూడా ఈ ఈడి అనేది పెరుగుతూ ఉంది. ముఖ్యంగా హైపర్టెన్సివ్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో మనం బీటా బ్లాకర్స్ అంటాం. ఆ బీటా బ్లాకర్స్ వాడిన వాళ్ళు రక్త ప్రసరణ సరిగ్గా ఉండక ఈ అంగస్తంభన సమస్యలు తలెత్తుతున్నాయి. కాబట్టి ఆ డ్రగ్స్ వాడే వాళ్ళు కూడా, డ్రగ్స్ అంటే ఈ జబ్బులకి, ఈ రుగ్మతలకి ఏదైతే వాడుతున్నారో వాటి వల్ల కూడా ఇది జరుగుతూ ఉంది. కాబట్టి అది చెక్ చేసుకోవాలి. అట్లాగే మన యాంటీహిస్టమైన్స్ కొందరికి రెగ్యులర్ అలవాటు ఉంటుంది, వాళ్ళు కూడా వాటి వాడకం తగ్గించుకోవాలి. అట్లాగే యాంటీహిస్టమైన్స్తో పాటు యాంటీ డిప్రెసెంట్స్ వారు కూడా ఈ అంగస్తంభన సమస్యలకు గురవుతున్నారు. ఈ యాంటీ డిప్రెషన్ డ్రగ్స్ తగ్గించుకోవాలంటే ముందు ఆ డిప్రెషన్కి
కారకాలను కనిపెట్టి కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, భార్యాభర్తల మధ్య వచ్చే సమస్యలు వారి లైంగిక జీవితానికి ఎఫెక్ట్ చూపెడుతూ ఉన్నాయి. అందుకని వారు ఖచ్చితంగా మాలాంటి కౌన్సిలర్ల వద్దకు వచ్చి కౌన్సిలింగ్ కనుక తీసుకుంటే, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటే అతి స్వచ్ఛందంగా ఆ అంగస్తంభన సమస్యలను వాళ్ళు అధిగమించవచ్చు. అట్లాగే ఇందాక చెప్పిన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్లో చాలా మార్పులు రావాల్సిన అవసరం ఉంది. మీ ఆహారపు అలవాట్లు, తర్వాత ఈ స్మోకింగ్, ఆల్కహాల్, డ్రగ్ అబ్యూజ్ లాంటి వాటిని తగ్గించుకోవడం, మంచి బలవర్ధకమైన ఆహారం తీసుకోవడం, ముఖ్యంగా ఈ నాన్ వెజిటేరియన్ బాగా తగ్గించాలి. బాగా ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు ఇట్లాంటివి ఎక్కువ తీసుకోవాలి. అట్లాగే తరచుగా ఈ డయాబెటీస్ కానీ ఉంటే చెక్ చేసుకోవాలి, దాన్ని అదుపులో ఉంచుకోవాలి. అట్లాగే ఒబేసిటీ లాంటి సమస్యలు ఏమైనా ఉంటే ఆ వెయిట్ రిడక్షన్ సంబంధించిన చర్యలు తీసుకోవాలి. అట్లాగే మన హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఏమైనా ఉన్నాయా అది కూడా మీరు ఒకసారి పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది, అంగస్తంభన సమస్య ఉన్నవాళ్ళు. ఇట్లాగా ఈ రకరకాల కారణాలతో ఈ సమస్య వస్తుంది. ఏదేమైనా నేడు సమాజంలో మనం చూస్తూ ఉన్నాము, మన దగ్గరికి వచ్చే పేషెంట్లో కూడా ప్రతి 10 మంది మగవాళ్ళలో 8 మంది కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. కారణం ఏమి? వాళ్ళు చూస్తే ఫిజికల్గా హెల్తీగా కనిపిస్తున్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. మానసికంగా వారికి ఉన్న పరిస్థితుల్లో, వారికి ఉండే ఒత్తిడి, వారికి ఉండే స్ట్రెస్ వలన మరి వారి లైంగిక జీవితానికి అంత సంతృప్తికరంగా చెప్పట్లేదు. కాబట్టి మనిషి జీవితంలో మన ఆహారానికి, నిద్రకు ఎంత ప్రాధాన్యత ఉందో ఈ మైథునానికి కూడా అంతే ప్రాధాన్యం ఉంది. కాబట్టి దీన్ని దయచేసి నెగ్లెక్ట్ చేయకండి. సమస్య ఉన్న వాళ్ళు ఎవరైనా డాక్టర్ని సంప్రదించండి, మీ దగ్గర డాక్టర్ ఉన్న వారిని సంప్రదించండి. లేదు మా క్లినిక్కి వస్తే దానికి సంబంధించిన కారణాలన్నీ కనుక్కొని దానికి సరి అయిన ఆయుర్వేద వైద్యం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ అంగస్తంభన సమస్యకు ఎవరు కూడా చెప్పుకోవడానికి సిగ్గుపడకూడదు. దాన్ని డాక్టర్ దగ్గర వ్యక్తపరిస్తే దానికి మీకు ఎవాల్యుయేషన్ చేసి దానికి తగిన చికిత్స ఇచ్చి మీ కుటుంబ జీవితం, మీ లైంగిక జీవితం ఆనందమయంగా ఉండేటట్టు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.